హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. డేట్స్ పీనట్స్తో బర్ఫీ చేశానండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. పిల్లలకైతే రోజుకు ఒకటి ఇచ్చినా చాలండి. ప్రోటీన్ ఐరన్ కలిపి ఉండే ఫుడ్ అండి ఇది. ఖర్జూరం అని అంటారండి, డేట్స్ అని అంటారు. దీన్ని అయితే నేను 1/2 కిలో తీసుకున్నాను. సీడ్స్ అయితే లేకుండా తీసుకోవాలి. డేట్స్లో ఉన్న సీడ్స్ అన్నీ ఈ విధంగా తీసుకోవాలండి. నేనైతే ఇలా తీసుకుంటున్నాను. డేట్స్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసుకున్న 1/2 కిలో డేట్స్ అండి ఇవి. 1/2 కిలో పల్లీలు తీసుకున్నానండి. ఇలాచి, 50 గ్రామ్స్ గీ, కొబ్బరికాయ తీసుకుని ముక్కలు కట్ చేసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్టవ్ వెలిగించుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. దోరగా పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు వేయిపోయండి. వేరే ప్లేట్లోకి వేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లోకి ఒక 20 అన్ని బాదం పప్పు తీసుకొని వేయించుకోవాలి. ఇది కూడా దూరగా వేయించుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. వేయించుకున్న బాదాన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. లోపు ప్యాన్లో గీ వేసుకొని వేడి చేసుకోవాలి. గీ వేడయ్యాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేయించుకోవాలి. వేగిన కొబ్బరిలో ఒక 4 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వేపుకుంటే ఇలా మెల్ట్ అయిపోతుంది షుగరు కొబ్బరి కలిసి. పల్లీలను బాదంని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం కచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మళ్ళీ గీ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని గీ వేడైన తర్వాత డేట్స్ వేయించుకోవాలి. డేట్స్ గ్రైండ్ చేసుకోవాలి. డేట్స్ కూడా కచ్చపచ్చ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న డేట్స్ని నెయ్యిలో వేసి వేయించుకోవాలి. లైట్గా వేయించి సరిపోతుందండి. అవి వేగిన దీంట్లో గ్రైండ్ చేసుకుని పల్లీని వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నాక ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్లోర్ మీద ఇలా రోల్ చుట్టుకోవాలి. ఈ విధంగా ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ బాగుంటుందని చెప్పి ఇలా రౌండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ చేసుకొని చపాతీ కర్రతో ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న చపాతీ కర్రతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక వేయించుకున్న కొబ్బరి తురుముని మధ్యలో ఫిల్ చేసుకోవాలి.
రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా బాగుందండి, తింటే ఇంకా బాగుంటుందండి. హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఈ రోజుల్లో ప్రోటీన్స్ ఉండట్లేదు, పిల్లలు ప్రోటీన్ ఫుడ్ తినట్లేదు. ఈ విధంగా చేసి పెడితే హెల్త్ పరంగా మంచిదండి. బ్రేకులకి ఒక్కొక్క పీస్ పెట్టిన చాలండి, వాళ్ళు రోజుకి ఒక పీస్ తిన్నా కూడా చాలా మంచిది. హెల్త్ పరంగా పిల్లలకైతే మాత్రం స్నాక్స్గా బాగా చాలా టేస్టీగా బాగుంటాయి. స్నాక్స్ రోజు పెడితే ఈ విధంగా చేసి పెడితే డిఫరెంట్ స్నాక్స్ పెడుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. పిల్లలు ఒత్తిగానే డేట్స్ రోజు తినమంటే తినడానికి ఇష్టపడరు. స్కూల్కి పెట్టినా కూడా తినాలంటే ఇష్టంగా తినరు. అదే ఇలా చేసుకొని తినిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. స్కూల్కి రోజు స్నాక్స్ పెడితే బాగుంటుంది. పెద్దవాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ ఫుడ్ అండి. డేట్స్ అయితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా తినడం వల్ల చాలా మంచిది. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందండి. జంక్ ఫుడ్ కన్నా ఇలాంటి ఫుడ్ ఇంట్లో పిల్లలకు చేసి పెడితే చాలా మంచిదండి. హెల్త్ పరంగా ఇలా తింటే హెల్త్ పరంగా చాలా మంచిదండి. నా వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.